మెట్రో నుంచి ఎల్ఎన్టీని ఎవరూ వెళ్లగొట్టలేదన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో విస్తరణకు ఆ సంస్థ ముందుకు రాలేదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి మెట్రో విషయంలో కుట్రలు చేశారన్న ముఖ్యమంత్రి ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో ఇద్దరు అవాక్కయ్యారన్నారు. 10 ఏళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలోమీటర్ పొడిగించలేదన్న సీఎం మంజూరైన పాతబస్తీ మెట్రోను పక్కకు పెట్టారని మండిపడ్డారు. జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో తెచ్చిరు. ఆనాడు మెట్రో దేశంలోనే 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 సంవత్సరాల మెట్రోను 1 కిలోమీటర్ అయినా విస్తరించరా. 7 కిలోమీటర్లు ఓల్డ్ సిటీలో కట్టాల్సిన మెట్రోను ఎల్ఎన్టీకి అమ్ముడు పోయి ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సచివాలయం ముందు మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల్ పోవాలి, పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని 3 సంవత్సరాలు ప్రాజెక్టును ఆపి 1000 కోట్లు ఎల్ఎన్టీతో వసూలు చేసుకొని ఈరోజు ఎల్ఎన్టీ మునగడానికి కారణము కేసీఆర్, కేటీఆర్ కాదా? మీరందరూ సజీవ సాక్ష్యం కదా. ఎల్ఎన్టీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు? ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు?